అలానే విశేషరావు తెలంగాణలో ఏసీబీకి 22A సంబంధం ఏంటి అని కనుక ఒక ప్రశ్న వేసుకుంటే ఏసీబీ దూకుడును తగ్గించడానికి అధికారులు కొంతమంది ప్రభుత్వం మీద తిరగబడ్డారు అనేటువంటి సమాధానం వస్తుంది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో ఏసీబీ బాగా వేగవంతంగా పనిచేస్తుంది. తెలంగాణలో అనేక మందిని ట్రాప్ చేసి పట్టుకుంటే ఎవరి దగ్గరైనా సరే 200 కోట్లు, కేజీ బంగారం, 2 కేజీలు వెండి, 4 ఫ్లాట్లు, 5 విల్లాలు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మొత్తం ఎవరెవరు బాగా అనకొండలు ఉన్నారు, తిమింగలాలు కాకుండా అనకొండలు ఎవరు ఉన్నారు అని ఐడెంటిఫై చేసింది ఏసీబీ. చేసినప్పుడు ప్రశాసన్ నగర్లో ఉన్నటువంటి కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ చేసింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ 2-3 వారాల క్రితం వచ్చింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. ఏసీబీ ఆల్రెడీ ఉద్యోగుల్ని వెంటాడుతుంది, వారానికి కనీసం 2-3 ట్రాప్ చేస్తుంది, ఎవరిని పట్టుకున్నా 200 కోట్ల పైనే, 200 నుంచి 500 కోట్ల వరకు ఆస్తులు సంపాదించేశారు. అయితే వీళ్ళకంటే కూడా పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు కనుక ట్రాప్ చేస్తే 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు కూడా దొరికే అవకాశం ఉంది. అందుకే వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేస్తున్నారు అనేటువంటి వీడియో చేశాను. ఆ పేర్లు ఎట్లా లిస్ట్ అవుట్ చేస్తున్నారు అనేది కూడా చెప్పాను. అప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో విల్లాలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు 20 కోట్ల నుంచి 50 కోట్లు, 100 కోట్లు పెట్టి రకరకాలుగా ఫామ్ హౌస్ల్లో మంచి విల్లాలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు దాదాపు 15 నుంచి 20 కోట్లు, 50 కోట్ల వరకు ఖర్చు పెట్టి విల్లాలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళ లిస్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంది. కారణం ఏంటంటే గత ఏడాది కాలంగా రియల్ ఎస్టేట్ హైదరాబాద్ పడిపోయింది, రిజిస్ట్రేషన్స్ జరగట్లేదు. కానీ రెవెన్యూ మాత్రం బాగా వచ్చింది ప్రభుత్వానికి. ఎలా వచ్చింది అనంటే ఈ బడాకోర్లు ఎవరైతే ఉన్నారో అవినీతి పరులైనటువంటి అధికారులు లేదంటే అవినీతి పరులైనటువంటి పొలిటీషియన్స్ వాళ్ళు పెద్ద స్థాయిలో కొనుగోలు చేశారు. 50 కోట్లు, 100 కోట్లు పెట్టి విల్లాలు కొనుగోలు చేశారు. దాంతో రెవెన్యూ ప్రభుత్వానికి వచ్చేసింది. రెవెన్యూ తగ్గలేదు, కానీ నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ దారుణంగా 40% పడిపోయాయి. దీని మీద దృష్టి సారించినప్పుడు అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎవరెవరు ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని చెప్పి చూస్తే ఈ ప్రశాసన్ నగర్లో ఉండేటువంటి కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు ప్రాపర్టీస్ అనేది తెలియదు. అప్పటి నుంచి వారానికి 2-3 ఏసీబీ ట్రాప్ చేస్తున్నటువంటి ఆ డిపార్ట్మెంటు అసలు ఈ తిమ్మింగలాలు కాదు అనకొండ సంగతి పట్టాలని చెప్పి ప్రశాసన్ నగర్లో దృష్టి సారించింది. అప్పుడు ఆ రిటైర్డ్ కొంతమంది ఐఏఎస్లకు సంబంధించిన లాబీ సెక్రటరియట్లో ఉండేటువంటి కొంతమందిని, సిసిఎల్ఏలో ఉండేటువంటి కొంతమంది సీనియర్ ఐఏఎస్ తోటి లైజనింగ్ చేసి 22A కింద మొత్తం భూముల్ని పెట్టేస్తే పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుంది, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు, ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా బదనాం చేసి కూల్చేస్తే తప్ప ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఏసీబీ లేకపోతే రైడ్ చేస్తుంది. ప్రశాసన్ నగర్లో కనుక వరుసగా రైడ్ చేసుకుంటూ పోతే 500 నుంచి 1000 కోట్ల వరకు, 2000 కోట్లు, 3000 కోట్లు ఉండేటువంటి రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది ఉన్నారు అక్కడ. ఇది అందరికీ జగమెరిగినటువంటి సత్యం. ఏసీబీ ఆ పని చేస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ సివిల్ సర్వెంట్లు కొంతమంది, వాళ్ళకి ఆల్రెడీ అసోసియేషన్లు ఉన్నాయి, కొంతమంది ఏం చేశారంటే ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి 22A కింద భూముల్ని అన్నిటినీ పెట్టేసేయండి అని చెప్పి ఒక కుట్ర పన్ని మొత్తం 22Aలో పెట్టేశారట. దాంతో పబ్లిక్ నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం మీద. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా కానీ మీ భూమి రిజిస్ట్రేషన్ కాదు, మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాదు అని చెప్తున్నారు. ఎందుకు కాదు అంటే 22A కింద మీ ప్రాపర్టీ ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ కాదు అని చెప్తున్నారు. ఇది ఎవరు చేశారు అని అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలియదు, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్పష్టత లేదు. జరిగినటువంటి తప్పుకు మాత్రం క్షమాపణ చెప్పారు మంత్రి. ఆ తప్పు ఎవరు చేశారు అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ప్రభుత్వం వైపు నుంచి రేవంత్ రెడ్డి గారు ఆదేశం మేరకు అసలు ఈ తప్పు ఎవరు చేశారు అనే దాని మీద తెలుసుకోవడానికి ఒక కమిటీని వేశారు, అధికారుల కమిటీని. ఈ అధికారుల కమిటీ 22A కింద మీరు ఏ భూముల్ని ఎప్పుడెప్పుడు పెట్టారు మాకు వివరాలు ఇవ్వండి అని చెప్పి సిసిఎల్ఏని అడిగితే సిసిఎల్ఏ నుంచి సమాధానం ఈ కమిటీకి రావట్లా. అంటే
సిసిఎల్ఏ మొత్తం భూములకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది. ఆ సిసిఎల్లో ఉండేటువంటి కొంతమంది ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వం ప్రమేయం లేకుండా 22A కింద నిషేధిత జాబితాలో పెట్టేశారు ప్రాపర్టీస్ అన్నిటిని కూడా. ఇప్పుడు దాన్ని పరిష్కరించాలంటే తల పట్టుకుంటున్నారు, ఎలా పరిష్కరించాలో కూడా అర్థం కావట్లా. అందుకే శ్రీనివాసరెడ్డి గారు ఒక టాస్క్ ఫోర్స్ని పెట్టి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు. కానీ 2025కు ముందు ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లోనే రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్తున్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ధరణి పోర్టుల కారణంగా భూములను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు, భూముల్ని కబ్జా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంచక్క 22A నుంచి దాన్ని తొలగించి రిజిస్ట్రేషన్ చేయించుకునేదానికి వెసులుబాటు కలుగుతుంది. అంటే అప్పుడు దొంగతనం చేసినటువంటి వాళ్ళు, అప్పుడు అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు, అప్పుడు కబ్జాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ఎంచక్క భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. ఇప్పుడు దీనికి అంతటికి సహకరించింది ఎవరు? కొంతమంది సివిల్ సర్వెంట్లు రిటైర్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళతోటి కలిసి సిసిఎల్ఏలో ఉండేటువంటి కొంతమంది అనేది ఇప్పుడు విస్తృతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ 22A వివాదాన్ని పరిష్కరించడానికి కమిటీని వేస్తే ఆ కమిటీకి సిసిఎల్ఏ వాళ్ళు సహకరించట్లేదు అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్. సిసిఎల్ఏ దగ్గర సహకరిస్తే కనుక సిసిఎల్ఏ ఈ సమస్య అన్నిటికీ పరిష్కారం వస్తుంది. కానీ అది పూర్తి స్థాయిలో సహకరించట్లేదు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఏసీబీ దూకుని కనుక తగ్గించకపోతే తమ ఆస్తులు బయటకు వస్తాయి అనేది కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్ల యొక్క ఆందోళన. ప్రశాసన నగర్లో ఉండేటువంటి వాళ్ళు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ప్రశాసన నగర్కి వెళ్ళి కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించున్నారు. ఒక అధికారికి 100 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించుకునేటువంటి స్తోమత ఎలా వస్తుంది? ఇంపాసిబుల్, అవినీతి పాల్పడకుండా. అందుకే ఏసీబీ వాళ్ళు అక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు. దాని పర్యవసానం 22A మీద పడిపోయింది. 22A మీద పడితే ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు. ఆ ప్రజలు తట్టుకోలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇలాంటి పరిస్థితి తెలంగాణలో రావడానికి కారణం దీని వెనక ఇంత కథ జరిగింది. ఇప్పుడు తాజాగా ఒక అధికారిని ఆర్డీఓ ఆఫీసులో ఉన్న ఒక అధికారి మీద, శ్రీనివాసరెడ్డి అనే ఒక అధికారి మీద ఏసీబీ రైడ్ చేసింది. ఇతను వెంకటరమణ, ఇతను విద్యుత్ శాఖలో పనిచేస్తుంటారు. ఈ మధ్యనే ఏసీబీ రైడ్ చేస్తే 200 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. 200 కోట్ల రూపాయలు పైబడి ఆస్తులు బయటపడ్డాయి. ఇప్పుడు తాజాగా శ్రీనివాసరెడ్డి అని ఆర్డీఓ ఆఫీసులో ఆయన మీద రైడ్ చేస్తే తాజాగా 100 కోట్ల అక్రమాస్తులు మరో అధికారి భాగవతం, టీజీలో మరో అవినీతి తిమంగళం చిక్కింది. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసులో అడ్మిన్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో అడ్మిన్ చాలా ఇంపార్టెంట్ రెవెన్యూలో. ఆర్డీఓ ఆఫీసులో అడ్మిన్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. కేజీకి పైగా బంగారం, ఎవరిని పట్టుకున్న కేజీకి పైనే ఉంటుంది బంగారం అధికారుల దగ్గర. ఏసీబీ ఎవరి మీద రైడ్ చేసినా అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రజలను దోచుకుంటున్నారో అర్థం చేసుకోండి మీరు. 8 ఫ్లాట్లు ఉన్నాయంట. ఒక సామాన్యమైనటువంటి మానవుడు, ఒక సామాన్యమైన పౌరుడు ఒక్క ఫ్లాట్ హైదరాబాద్లో కొనుక్కోవడానికి జీవితకాలం పడుతుంది. అలాంటిది 8 ఫ్లాట్లు కొన్నాడంటే, 3 కార్లు, 4 2 వీలర్లు, యాచారంలో 10 ఎకరాల భూమి, మరో చోట 3 అంతస్తుల బిల్డింగ్, 7 బ్యాంక్ ఖాతాలు, 7 ఉన్నాయంట బ్యాంక్ ఖాతాలు. ఈ బ్యాంకులు కూడా మామూలు వాళ్ళకైతే ఒక ఖాతా అని అంటారు. మరి 7 ఖాతాలు 7 ఖాతాలు ఇచ్చినా దానికి లింకప్ చేస్తారు కదా ఆధారు. మరి 7 ఖాతాల్లో ఏం జరుగుతుందనేది బ్యాంక్ వాళ్ళు అబ్జర్వ్ చేయరు. అవినీతి పరులకు అందరూ సహకరిస్తారు. ఇంట్లో మరో 4 లక్షలు, బ్యాంక్ ఖాతాలు 8 లక్షలు, మార్కెట్లో ఆస్తుల విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంకా లెక్కిస్తున్నారు, ఎంత బయటపడుతుందో తెలియదు. దీని అంతటికి కారణం ఏంటంటే ఏసీబీ బాగా వేగంగా పనిచేయటం. ఆ కారణంగా ఉద్యోగుల్లో ఒక కలవరం బయలుదేరింది. దాని సివిల్ సర్వెంట్స్ కొంతమంది రిటైర్ అయినటువంటి వాళ్ళు, ప్రస్తుతం సర్వీస్లో ఉండేటువంటి వాళ్ళు కుమ్మక్క అయిపోయి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వేసినటువంటి ఎత్తుగడలో భాగమే 22A. ఇప్పుడు ఈ 22A నుంచి బయటపడడానికి ప్రభుత్వానికి అంత ఈజీ కాదు. దీని అంతటి కారణం ఏంటంటే వీళ్ళు సివిల్ సర్వెంట్లు కొంతమంది. మరి వాళ్ళ అంతు చూస్తారా లేదా రేవంత్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చూస్తారు, వదిలిపెట్టరు. ప్రశాసన్ నగర్లో 100 కోట్ల రూపాయల తోటి
విలాసవంతమైన భవనాలు కట్టుకున్నటువంటి కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు ప్రభుత్వ ఉద్యోగుల అంతు చూస్తుంది ఈ ప్రభుత్వం అనేది చాలా క్లారిటీగా రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఏసీబీకి స్వేచ్ఛ ఇచ్చేశారు. ఏసీబీ డీజీగా ఇప్పుడు ఇన్ఛార్జిగా చార్సిన్హా గారు ఉన్నారు. అత్యంత నిజాయితీగా పనిచేసేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆవిడ. సో ఆవిడ వదిలిపెట్టరు, ఎవరిని వదిలిపెట్టరు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అనకొండలు ఒక్కోటి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం 200 కోట్లు 500 కోట్లు 1000 కోట్ల వరకు చూసాం. ఎందుకంటే ఆ మధ్య హెచ్ఎండిఏకి సంబంధించిన ఒక అధికారి శివరామరెడ్డి సంథింగ్ పేరు, అతని మీద రైడ్ చేస్తే 1000 కోట్లు బయటపడ్డాయి. రాబోయేటువంటి రోజుల్లో ప్రశాసన్ నగర్లో కనుక రైడ్ చేస్తే 3000 కోట్లు 4000 కోట్లు 5000 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడినా ఆశ్చర్యపోవసం లేదు. సో దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.